ఆయన దుఃఖపోతుంటే మనకి ఏడుపు వస్తుంది, ఈ శరీరంతో చేసిన ఏడుపు పాపాలకి వస్తుంది. శరీరం అంతా కొరడాలు మనకు లేవు. కానీ మళ్ళీ చనిపోయేటప్పుడు ఏమన్నా తీసుకుపోతావా? ఈ పొలం ఉండబోతావా? డబ్బు అటు సీరియల్ ఉండబోతావా? ఇప్పుడు నువ్వు బంగారు చేపించుకుంటావు, ఎవరన్నా కానీ అమ్మని బంగారు ఇడిచిపెడతారా? కట్ చేసుకుంటారా? తీసుకుంటారా లేదా? అందుకే ఇది శాశ్వతం కాదు. అందుకే దేవుడు ఏమంటాడంటే, కాగా అన్న వస్త్రములు గల వారమై తృప్తి కలిగి ఉండాలి. అంటే మనకేం ఉండాలి? మనిషికి ఏం అవసరం? అన్నం అవసరం, తర్వాత ఏం అవసరం? వస్త్రాలు అవసరం, తర్వాత ఏం అవసరం? ఉండడానికి ఒక మంచి గృహం కావాలి. ఈ మూడు చాలు. అన్నము తినడానికి అన్నం కావాలి, కట్టుకోవడానికి వస్త్రాలు కావాలి, ఉండడానికి ఇల్లు కావాలి. ఇంతకన్నా ఏం కావాలి? వీటితో తృప్తి పడు అంటున్నాడు దేవుడు. ఈ రోజున మనుషులందరూ నా ఆస్తి సంపాదించాలని పరిగెడుతూ ప్రయాసపడి అక్రమ, మోసం, అన్యాయం, దొంగతనం ఈ విధంగా